అటవీ ప్రాంతాలను పచ్చదనాన్ని పెంచేందుకు విత్తన బందీ కార్యక్రమం చేపడుతున్నట్లు కడప సబ్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద తెలిపారు. మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి జేఎంజే కళాశాల సమీపాన కడప ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాజీవ్ స్మృతి వనంలో కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం విత్తన బందీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఫారెస్ట్ రేంజ్ అడిషనల్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన బందీ విత్తనాలు తయారు చేసుకుని వర్షాలు పడ్డాక అటవీ ప్రాంతాన్ని పచ్చదనాన్ని పెంచేందుకు చింత, కానుగ, ఉసిరి, నేరేడు, రాగి, మారేడు వివిధ ఔషధ మొక్కల విత్తనాలు చల్లడం జరుగుతుందని, అటవీ ప్రాంతాన్ని పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలిపారు. 70% సేంద్రియ ఎరువు, 30% ఎర్రమట్టి సహాయంతో విత్తన గోళీలు తయారు చేసి వాటిని స్వచ్ఛంద సేవా సంస్థలకు అందజేసి అడవుల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్, రివ్యూ డిప్యూటీ డైరెక్టర్ దామా పివి కృష్ణారావు, సోషల్ ఫారెస్ట్ డిఆర్ఓ టి నాగరాజు, కడప డిఆర్ఓ ఓబులేసు, బాకరాపేట సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎఫ్ఎస్ఓ రవిచంద్ర, ఎన్జీఓ గంగయ్య, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రొటెక్షన్ వాచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి విత్తన బంతి కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు ఈ కడప జిల్లా అంటే మామూలు కడప 3 మండలాల స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాక విత్తన బంతి తయారీగా చేయడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ స్టాఫ్, తర్వాత ఎన్జిఓస్, తర్వాత వాలంటీర్సు, తర్వాత స్కూల్ పిల్లలు అంతా కూడా అందరినీ కూడా చేర్చుకోవడం, వాళ్ళ సమక్షంలో నేర్పించడం, తర్వాత వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత ఈ బంతులంతా తయారు చేసి వర్షాలు వచ్చే టయానికి ఇలా సిద్ధం చేసుకొని వర్షాలు పడిన పెద్ద పని ఏం చేస్తామంటే మేమంతా కూడా అడవిలో చల్లడం జరుగుతుంది. దీనివల్ల గ్రీనరీ పెంచడానికి ఇది ఒక అవకాశంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో అవకాశంగా భావించబడి చేయడం జరుగుతుంది. దీనిలో భాగం కానుగ, రావి, చింత, జమ్మి, తర్వాత మొదలగు విత్తనాలు, నేరేడు ఇలాంటి విత్తనాలన్నీ కూడా అంటే మా ఫారెస్ట్లో లభించేటువంటి విత్తనాలు మాత్రమే తీసుకొని వాటిని తయారు చేసేసి చల్లడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ విత్తన బంతి కార్యక్రమం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అదంతా దిగ్విజయంగా చేస్తామని మా వంతు పాత్రగా స్టాఫ్గా కూడా మేమంతా చేస్తున్నాం. ఈరోజు కడప టెరిటోరియల్ డివిజన్ సంబంధించి మొత్తము 3 రేంజ్ల స్టాఫ్ అంతా కూడా కడప, ఏంపల్లి, ఒంటిమిట్ట సిబ్బంది దాదాపు ఒక 20 మందిమి, తర్వాత ఒక 20 మంది స్కూల్ విద్యార్థులు, తర్వాత ఒక 20 మంది కూలీలు అందరం కూడా కడప రేంజి రాజు శృతివనం నందు ఈ యొక్క విత్తన బంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విత్తన బంతి కార్యక్రమంలో 70% ఒండ్రు మరియు ఎర్రమట్టి మిశ్రమము, తర్వాత 30% ఈ యొక్క ఆవు పేడ ఇదంతా కూడా మిశ్రమాన్ని కలిపి ఈ మిశ్రమానికి తోడుగా కార్బన్ యాడ్ అయ్యేదానికి ఒక మనము ఈ ఇటుక పట్టులో ఉన్నటువంటి వరి పొట్టు యొక్క బూడిదను కూడా యాడ్ చేయడం జరిగింది. ఇదంతా మిశ్రమాన్ని అంతా కూడా కలిపి ఒక్కొక్క సీడ్ బాల్ 6 నుంచి 10 mm మందంలో సైజులో తయారు చేస్తూ అందులో 2 నుంచి 3 విత్తనాలు పెట్టి బాల్ మాదిరి తయారు చేసి అవన్నీ కూడా ఈరోజు ఒక వర్ష క్రమంలో ఎండకు గాలికి ఆరబెట్టడం జరుగుతుంది. ఈరోజు అంతా కూడా మా డిఎఫ్ఓ గారి ఆదేశాల మేరకు మా రేంజర్స్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కూలీలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, తర్వాత ఈయన ప్రసాద్ రెడ్డి సార్ అటువంటి ఎన్జిఓస్కి అయితేనేమి, ఈ టీచర్స్ అయితేనేమి అందరికీ కూడా మేము ఒక అవగాహన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అందరికీ కూడా ఈ యొక్క సీడ్ బాల్ కార్యక్రమం అనేది మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యొక్క ప్రోగ్రామాన్ని సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నడుము బిగించి అందరికీ కూడా సీడ్ బాల్ తయారు చేసే విధానాన్ని, అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలను, అవి ఏ విధంగా ఎటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఎటువంటి ఫారెస్ట్లో మనం స్ప్రే చేయాలి, ఎటువంటి వాతావరణంలో స్ప్రే చేయాలని అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సందర్భంగా ఇక్కడ మా రేంజ్ ఆఫీసర్ మాకు అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ రెడ్డి. నేను స్థానికంగా పనిచేస్తున్న పర్యావరణ మిత్ర సమూహం అన్న ఆర్గనైజేషన్ ఎన్జిఓ నుంచి రావడం జరిగింది. సో మా ఆర్గనైజేషన్ ఇక్కడ సీడ్ బాల్స్ ప్రిపరేషన్లో కూడా పాల్గొంటున్నాము. సో యాక్చువల్గా మానవ యాక్టివిటీస్ వలన అడవులు నాశనం అనేది జరుగుతూ ఉంటుంది, డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం పెంచడానికి మానవ కార్యక్రమాల ద్వారా, అంటే ఉదాహరణకు సీడ్ బాల్స్ తయారు చేయడం ద్వారా అడవుల్లో మొక్కలను పెంచడానికి ఉద్దేశించిన ఒక మంచి కార్యక్రమం. సో ఇది పిల్లలకు, పెద్దలకు, వాలంటీర్స్ ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళతో చేతులు కలిపి పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి ఎన్జిఓస్ పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు చేయడానికి ముందుకు రావడం జరిగింది.